Namaste, welcome to Khadri News. సరే వచ్చింది సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలుగు ప్రజలు ఈ దేశంలోనే చాలా విచక్షణ కలిగినటువంటి వాళ్ళు, ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటే అభివృద్ధి కాముకులు, శాంతి కాముకులని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణ అని చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రాన్ని నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తీరుని జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి ఒక్కసారి ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజల్ని మోసం చేసి 5 సంవత్సరాల పాటు అధికారం అద్భుతమైనటువంటి అవకాశం 51% 151 సీట్లు ఇస్తే ప్రజల్ని ఓటర్లుగా చూస్తూ ఈ రాష్ట్రం వాళ్ళ జాగా అన్నట్టు ఆయన ఒక కస్టోడియన్ కాదు, ఒక పరిపాలకుడు, ఒక రాజవంశీకుడు అనే ధోరణిలోనే ఈ రాజ్యం నాది అనే ఆలోచనతో పరిపాలించినటువంటి విధానాన్ని ఆయన కానీ ఆయన అనుచరులు, ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు చూపించినటువంటి అహంకారపూరితమైనటువంటి
ఆలోచన విధానాన్ని ప్రజలందరూ కూడా తిరస్కరించినారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే ఒక ఉదాహరణ. చరిత్ర అనేది ఇప్పుడు కూడా తిరగరాయబడుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నాకంటే గొప్పోడు లేడు, నేను ఎన్టీ రామారావు గారి కంటే గొప్పోడు అని చెప్పేసి ఆలోచనలోకి వచ్చినారు గత ఎన్నికల ఫలితాల తర్వాత. ఈ రోజున అదే నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ అద్భుతమైనటువంటి ఫలితాలని జనసేన బీజేపీ పార్టీతో జట్టుగట్టి అద్భుతమైనటువంటి ఫలితాలని, చరిత్ర తిరగరాసేటువంటి ఫలితాలని సృష్టించిందంటే అది ప్రజల గొప్పదనము, ప్రజల ఆలోచన విధానంలో ఉన్నటువంటి గొప్పదనము, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గొప్పదనం అనేది ప్రజాస్వామ్యవాదులంతా, ప్రత్యేకించి రాజకీయ పార్టీ నాయకులు, రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం ఇది. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి తీర్పునిచ్చినారు ఈ రాష్ట్ర ప్రజలు. భవిష్యత్తులో ఈ తీర్పు అనేది ఒక చరిత్ర, ఈ తీర్పు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, ప్రజల్ని పాలకులు వాళ్ళ అభిష్టం మేరకు, వాళ్ళ ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగిస్తే, అశాంతికి దూరంగా రాష్ట్రాన్ని పరిపాలన చేయగలిగితే మాత్రమే ఓర్చుకుంటారు. లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం ఏదైతే ఉందో, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఎంత గొప్పవాడినైనా కూడా, ఎంత అహంకారపూరితమైనటువంటి వ్యక్తినైనా కూడా, ఎంత పెడదోవన ఆలోచించేటువంటి నాయకుడినైనా కూడా బంగాళాఖాతంలో కలిపేస్తారనడానికి కూడా మరొక ఉదాహరణ ఇది. ఈ రోజున అద్భుతమైనటువంటి తీర్పునిచ్చినారు. అంతేకాకుండా కదిరి నియోజకవర్గ ప్రజలు కూడా ఎప్పుడు కూడా ఒక పార్టీలో వరుస క్రమంలో పోటీ చేసినటువంటి నాయకుడు లేడు, పోటీ చేస్తే రెండోసారి అతనికి అవకాశం ఇచ్చినటువంటి చరిత్రలో దాఖలాలు కూడా లేవు. ఈరోజు అంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినారు. దీనికి అందరికి కూడా పనిచేసినటువంటి ఈ గెలుపు నాది కాదు, కదిరి ప్రజలది. ఎందుకంటే అనేక రకమైనటువంటి ఒడిదుడుకులు తట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడినారు. అంతే అద్భుతమైనటువంటి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆ పార్టీకి కానీ వ్యతిరేకంగా ఆలోచన చేసినటువంటి నాయకులంతా కూడా, ప్రజాస్వామ్యవాదులంతా కూడా మాకు మద్దతు ఇవ్వడము, ఈ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఈ విజయం నాది కాదు, నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలిపిన ప్రతి మనిషిది, ప్రతి ప్రజాస్వామ్యవాదిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తాను. అంతేకాదు, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చినటువంటి జనసేన బీజేపీ పార్టీకి చెందినటువంటి ఒకరిద్దరు నాయకులు మాత్రము మోసగాళ్లు తేలిపోయినారు. ఈసారి బీజేపీ పార్టీలో వాళ్ళకి భవిష్యత్తు కూడా ఉండదు. అటువంటి వాళ్ళు కాకుండా యావత్ పార్టీ మొత్తం అదే రకంగా ఈ నియోజకవర్గంలో ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలని ఆలోచించినటువంటి ప్రతి నాయకుడు, ప్రతి సామాన్య కార్యకర్త కూడా, ప్రత్యేకించి జనసేన బీజేపీ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, ధనం అనేది ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఈ రోజుల్లో కూడా ₹1 కూడా ఆశించకుండా ఎన్నికలు నిర్వహించుకోవడంలో, మమ్మల్ని మద్దతు తెలపడంలో వాళ్ళు సహకరించినటువంటి విధానం నిజంగా ఎప్పటికీ కృతజ్ఞతగా మేము ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఈ ఎన్నిక అనేది ప్రత్యేకమైనటువంటి ఎన్నిక. మా నియోజకవర్గానికి ఇంతవరకు సమర్థవంతమైనటువంటి నాయకత్వం లేదనే ఆలోచనతో ఉంటున్నారు. ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి, ఒక అప్రజాస్వామికవాదికి చెందినటువంటి ఒక పార్టీకి, ఆ పార్టీలో అభ్యర్థుల్ని కేవలము మతము, డబ్బును మాత్రమే చూపించి రాజకీయాలు చేయాలనుకునేటువంటి అవకాశవాదులకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోటీలో అంతిమంగా న్యాయం గాని, ప్రజలు ఒక మంచి ఆలోచనతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆలోచనతో ఇచ్చినటువంటి తీర్పు గాని నిజంగా శిరసా వహిస్తున్నాం. ఇది అందరూ కూడా మళ్లీ చెప్తున్నాను, ప్రజాస్వామ్యవాదుల విజయంగానే పరిగణిస్తా ఉన్నాం. ఇది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తల విజయంగా కూడా అభివర్ణిస్తాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై కందికుంట అన్న. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. ఇదే జగన్ అన్న నీ పరిస్థితి. దా స్కో అదిరే అలతో అదిరే. హలో ఏపీ, హలో ఏపీ, జగన్ నాయకత్వం అదిరే, పవన్ కళ్యాణ్ నాయకత్వం అదిరే. హలో ఏపీ, హలో వైసీపీ, హలో ఏపీ, హలో వైసీపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో జనసేన
తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులందరికీ కదిరి జనసేన పార్టీ తరఫున మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, రైతులు, మహిళలు, వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరూ ఈసారి ఓటు ఖచ్చితంగా జేఎస్పీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థులకే ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగానే రాష్ట్రంలో చరిత్ర తిరగరాస్తూ 160 స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడం జరిగింది. ఇలాగే మనం ఏదైతే ఈ ప్రభుత్వం గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా, ప్రజల మన్ననలు పొందకుండా వారిని ఇబ్బందులకు గురి చేసింది. దాని ప్రభావమే ఈనాడు వైసీపీకి పట్టిన గతి. ఎప్పుడైతే రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని రైతులు 33,000 ఎకరాలు స్థలాన్ని కేటాయిస్తే, ఇతను ఆ రాజధాని ప్రాంతంలో కేవలం ఒక సామాజిక వర్గమే ఉందంటూ వారి మీద కక్ష కట్టి 3 రాజధానుల పేరుతో ఒక కొత్త నాటకానికి తెరలేపాడు. మరొకటి ముఖ్యంగా ఇసుక విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి 36 మంది భవన నిర్మాణ కార్మికుల ఉసురు తీసుకున్నాడు. ఇదొక్కటే కాదు, నిరుద్యోగులు ఉన్న పరిశ్రమలను కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం పక్క రాష్ట్రాలకు తరలించినటువంటి. ఎందుకు చెప్తున్నామంటే రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అన్ని ఏ సమయంలో ఏ తీర్పు ఇవ్వాలా అని ఈ సందర్భంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారైతేమి, నారా చంద్రబాబు నాయుడు గారైతేమి, నారా లోకేష్ ఇటువంటి ప్రతి ఒక్కరిపైన నమ్మకంతో వారు కనివిని ఎరుగని రీతిలో ఇటువంటి విజయాన్ని అందించారు. ఈ గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రజలు మనకు అధికారాన్ని అందించారో ఆ అధికారాన్ని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని నిలబెట్టుకుంటుందని మేము కదిరి జనసేన పార్టీ తరఫున ఆకాంక్షిస్తూ విజయం సాధించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై భారతీయ జనతా పార్టీ, జై హింద్.
పలికాలనేది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అహంకారపూరితమైనటువంటి నాయకత్వం ఎవరైనా అనుసరిస్తే, అహంకారపూరితమైనటువంటి నాయకులు అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులంతా ఏకమైతే ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది ఒక నిదర్శనం. అంతేకాకుండా ప్రత్యేకించి మా నియోజకవర్గం కదిరి నియోజకవర్గం ఒకే పార్టీలో ఉంటూ వరుస క్రమంలో పోటీ చేస్తే గెలవరని ఒక అపవాదం ఉంది. మా వాళ్ళు ఈ రోజున మా నియోజకవర్గ ప్రజలందరూ కలిసి ఆ అపవాదం పోగొట్టినారు. ఈ విజయం ఏదైతే నేను గెలిచినటువంటి విజయం ఇది నాది కాదు, మా నియోజకవర్గ ప్రజలను చెప్పేసి సగర్వంగా సవినయంగా తెలియజేస్తాను. అంతే స్థాయిలో ఎన్నో రకమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నా ఒడిదుడుకులు ఉన్నా కూడా నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా కూటమి తరపున ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. అదే రకంగా ఈ క్రమంలో ఎవరైతే అజ్ఞాతంలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళ పార్టీలోనే పదవులున్నా కూడా మాకు మద్దతు తెలిపి మా విజయానికి ఆయన కూడా ఉపయోగపడినటువంటి నాయకులకు పేర్లు ఆయన పర్మిషన్ ఇచ్చారు. భవిష్యత్తులో పేరు కూడా చెప్తాను, ఈరోజు వరకు పేరు చెప్పకుండా చెప్తున్నాను. వారికి అదే రకంగా చాలామంది కొత్త వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఎన్నికల రకంగా కష్టపడినటువంటి విధానానికి కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉంటామని చెప్పేసి, వాళ్ళ రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలు, ఆ బీజేపీ పార్టీలో ఒకరో ఇద్దరు నాయకులు ఉన్నారు తొత్తులుగా వ్యవహరించేవాళ్ళు, వాళ్ళకు తప్ప మిగతా నాయకులకు అందరికీ, కార్యకర్తలందరికీ కూడా ఒక నయాపై ధన ప్రభావం విపరీతంగా ఉన్నటువంటి ఈ కాలంలో కూడా ఒక నయా పైసా ఆశించకుండా నా విజయానికి తోడ్పడినటువంటి బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. వచ్చే రోజుల్లో కూడా ఈ ఎన్నికల ఫలితాలు అనేది చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రకారులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. చరిత్ర సృష్టించాలనుకునే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అగత్యం కూడా ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, వ్యవస్థల కంటే నేను గొప్పవాడిని, ప్రజాస్వామ్యం కంటే నేను గొప్పవాడిని, నేను ఒక అపర మహారాజుని, చక్రవర్తిని అని నీరో చక్రవర్తి కంటే ఎక్కువగా విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం, ప్రజలను మోసం చేసి 151 సీట్లు 50% ఓట్లు అంటూనే ఒక చరిత్ర అని చెప్పేసి విర్రవీగినటువంటి విధానం, తదుపరి ఆయన ఆలోచన చేసినటువంటి విధానం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రం ఆయన జాగీర్ అనుకొని, ఏదైతే ఈ రాష్ట్రంలో కస్టోడియన్గా కాకుండా ఈ రాష్ట్రం ఆయన సొంత జాగీర్ అనుకొని అన్ని రకాల వ్యవస్థలను కుప్పకూల్చినటువంటి విధానం. అదే స్థాయిలో నాయకుడిని కానీ, గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడిని కానీ చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని దూషించినటువంటి విధానం కూడా ప్రజలెవరూ హర్షించలేదు. ఈరోజు దూషించినటువంటి నాయకుల్ని కూడా నోటితో కాకుండా ఓటుతో సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పేసి అందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది ఎన్నికల ఫలితం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి నా విజయానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క పార్టీ నాయకుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎప్పుడు లేదు చరిత్ర ఫస్ట్ టైం దాని గురించి. ఉమ్మడి జిల్లానే కాదు, చాలా జిల్లాలు స్వీప్ అయిపోయినాయి. రాయలసీమలో వాళ్ళకి అసలు పోటీ లేదనుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఈ రోజున కులం లేదు, మతం లేదు, డబ్బు ప్రభావం లేదు. నా దగ్గర డబ్బు ఉంది, ఒక్కొక్క నియోజకవర్గంలో 40 కోట్లు పెడతా, 50 కోట్లు పెడతా, 2000 ఓటుకి ఇస్తా, 3000 ఓటుకి ఇస్తా, కులాల వారీగా విభజిస్తా, మతాల వారీగా విభజిస్తా అని ఆలోచన చేసేసి రాజకీయం చేద్దాం, ఎన్నికల్లో గెలుపొందామని ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలకి వ్యతిరేకంగానే ఈ తీర్పు వచ్చింది. ప్రత్యేకించి ఈ అనంతపురం జిల్లా ఎప్పుడు కూడా బీసీలకు పెట్టని కోట. బీసీలందరూ కూడా ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగానే దీని ఫలితాలు వచ్చినాయి. ఈసారి అయితే ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి గతంలో ఏదైతే ఒక 10% 20% దూరమైనటువంటి బీసీ వర్గాలంతా కూడా ఏకతాటి మీదకి వచ్చినటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో కనపడుతున్నాయి. దాని ఫలితమే ఈ రోజున పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తుడిచిపెట్టిపోయినటువంటి పరిస్థితి. ఎవరైతే ప్రజాస్వామ్యవాదులంతా కూడా బీసీలతో పాటు ఏకమైనటువంటి పరిస్థితులే పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఈ జిల్లాలో కనపడుతోంది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.